హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ లెసన్స్. మీకు ఒక వీడియోలో కొత్త టెక్స్ట్ బుక్కి పాత టెక్స్ట్ బుక్కి ఉన్న తేడా గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో నుండి మనం కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. మరి అందరూ కూడా చాలామంది ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ ఉంటాయని చెప్పి అడిగారు. సో ఈ వీడియో నుంచి మనం కొత్త మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రకారం, అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్లో మిస్ అయిన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే పాత టెక్స్ట్ బుక్ ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. సో పాత టెక్స్ట్ బుక్లు రెండు ఉన్నాయి, ఆ రెండు టెక్స్ట్ బుక్ల ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మనం ఇది పార్ట్ 7, అంటే మనకి టాపిక్ వచ్చి 1.1 ఇంట్రడక్షను, ఎక్సైజ్ 1.1 తర్వాత చెప్పుకుందాం. ఇంట్రడక్షన్ ఇది. ఓకే, మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఇది టెక్స్ట్ బుక్ సంబంధించింది, ఇది కొత్త టెక్స్ట్ బుక్. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చూడండి, నంబర్స్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న నంబర్స్, మన చుట్టూ ఉన్న సంఖ్యల గురించి తెలుసుకుందాం. ఇది ఫస్ట్ చాప్టర్. రెండోది ఓల్ నెంబర్స్. రెండోది ఏంటి? ఓల్ నెంబర్స్. ఇది మన చుట్టూ ఉన్న సంఖ్యలు. రెండోది ఓల్ నెంబర్స్, పూర్ణాంకాలు. నెక్స్ట్ మూడోది ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ ఎల్సిఎం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? గసాబా లేదా గసాక, మరియు ఎల్సిఎం కసాగు, అంటే కనిష్ట సామాన్య గుణిజం. నెక్స్ట్ నాలుగోది ఏంటిది? నాలుగోది పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల గురించి కొంచెం పేర్లు మార్చారు తప్ప మిగతా చాప్టర్స్ అన్నీ కామన్గానే ఉన్నాయి. అదేవిధంగా ఐదోది ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, భిన్నాలు మరియు దశాంశాలు, దశాంశ సంఖ్యలు. ఓకే, దశాంశాలు. నెక్స్ట్ బేసిక్ అర్థమెటిక్. ఆరోది బేసిక్ అర్థమెటిక్, అంకగణితం గురించి, అంకగణిత సమస్యల గురించి. అదేవిధంగా ఏడోది ఇంట్రడక్షన్ టు ఆల్జెబ్రా, బీజగణితం గురించి. ఓకే, నెక్స్ట్ ఎనిమిదోది బేసిక్ జామెట్రిక్ కాన్సెప్ట్స్. ఇది జామెట్రీకి సంబంధించింది. ప్రాథమిక జామితీయ భావనలు ఇవి. ప్రాథమిక జామితీయ భావనలు. ఇది కూడా ప్రాథమిక అంకగణితం. బేసిక్ అర్థమెటిక్ అంటే ప్రాథమిక అంకగణితం అన్నమాట, బేసిక్స్ అన్నమాట. అదేవిధంగా బీజగణితం సంబంధించి బేసిక్స్ ఉంటాయి. ఇది ప్రాథమిక జామితీయ భావనలు, జామితీ గురించి అన్నమాట, జామెట్రీ. నెక్స్ట్ నైన్త్ది 2D 3D షేప్స్. ఇది కూడా జామెట్రీ సంబంధించిందే, 2D షేప్స్ 3D షేప్స్ గురించి. నెక్స్ట్ పదోది ప్రాక్టికల్ జామెట్రీ, అంటే నిర్మాణాలు అన్నమాట. త్రిభుజాలు నిర్మించడం, చతుర్భుజాలు నిర్మించడం, ప్రాక్టికల్ జామెట్రీ, ప్రాయోగిక జామితి అంటారు దీన్ని, ప్రాయోగిక జామితి. నెక్స్ట్ 11వది చుట్టుకొలత మరియు వైశాల్యాలు, దీర్ఘచతురస్రం, చతురస్రం, చుట్టుకొలతలు, వైశాల్యాలు కట్టడం. నెక్స్ట్ 12వది డేటా హ్యాండ్లింగ్, అంటే సాంఖ్యిక శాస్త్రం సంబంధించింది. ఈ విధంగా మనకి 12 చాప్టర్లు ఇవ్వడం జరిగింది, సాంఖ్యిక శాస్త్రం సంబంధించినది. ఓకే, ఒకసారి మనం నిశితంగా పరిశీలించినట్లయితే అసలు గణితం అంటే ఏంటి అంటే మీరు ఏం లేదు, వెరీ సింపుల్. నిజంగా చాలామందికి ఏంటంటే మ్యాథ్స్ అంటే మనం చాలా భయపడిపోతుంటాం, మ్యాథ్స్ అంటే చాలా కష్టం అని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్తే మ్యాథ్స్ చాలా సులభం, అన్నింటికన్నా తొందరగా మనకి వచ్చే సబ్జెక్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఒక కాస్త శ్రద్ధ పెడితే, విశ్లేషణాత్మకంగా లెక్కలను కనుక చేసినట్లయితే మనకి విశ్లేషణ శక్తి కూడా పెరుగుతుంది మ్యాథ్స్ ద్వారా. దాని ద్వారా మిగతా సబ్జెక్ట్స్ అన్ని చాలా సులభంగా అర్థమవుతాయి. సో మ్యాథ్స్ ముందు మనం అర్థం చేసుకుందాం. మీరు ఏం లేదు, మీరు ఏ క్లాస్కి వెళ్ళండి, కామన్గా కొన్ని ఉంటాయి. ఏంటంటే కూడిక, తీసివేత, గుణకారం, డివిజన్. ఇవి ఫోర్ ఫండమెంటల్స్ అంటారే మనకు తెలుసు.
గణిత పరిక్రియలు 4. ఈ గణిత పరిక్రియలు 4 మీరు ఏ తీసుకోండి, కూడిక ఉంటుంది, తీసివేత ఉంటుంది, గుణకారం ఉంటుంది, భాగాహారం ఉంటుంది. ఇవి అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇది బాగా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సంఖ్యాభావన. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సంఖ్యాభావన. ఈ సంఖ్యాభావన పూర్తిగా తెలియాలి. సంఖ్యాభావన అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ముందు వీడియోస్లో, ఒకసారి చూడండి. ఆ వీడియోస్లో సంఖ్యాభావన గురించి ఉంటుంది క్లియర్గా. సంఖ్యాభావన పూర్తి తెలియాలి మనకి. అంటే సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యామానం అంటే ఏంటి, తర్వాత సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యామానం అంటే ఏంటి, తర్వాత సంఖ్యలో ముందు సంఖ్య ఏది, తర్వాత సంఖ్య ఏది, మధ్య సంఖ్య ఏది, అలాగే సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చడం, ఇలా అన్నమాట. ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చగలిగితే, మనం చెప్పగలిగితే సో మనకి సంఖ్యాభావన వచ్చినట్టమాట. ఇలాగే సుమారుగా ఇందులో ఒక 12-13 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో సంఖ్యాభావన రావాలి అంటే ఇది తెలిస్తే ఏం లేదు, బేసిక్స్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది, పెద్ద కష్టం కాదు. తర్వాత అలాగే మనకి విస్తరణ రూపం, స్థాన విలువలు, విస్తరణ రూపం, ఈ 2 బాగా రావాలి. స్థాన విలువలు, విస్తరణ రూపం, సంక్షిప్త రూపం, ఈ 3 బాగా తెలిస్తే మనం ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతామట. తర్వాత కారణాంకాలు అంటే ఏంటి, భాజకాలు అంటే ఏంటి. సో ఇది ఎక్కడైనా సరే ఆల్జబ్రాలో కూడా అదే వస్తుంది, మీరు అర్థమెటిక్ అంకగణితలోకి వెళ్ళినా అదే వస్తుంది, మీరు ఏది తీసుకున్నా సరే అదే వస్తుంది. మిగతా అన్నీ కూడా మనకి ఈ ప్రాథమిక జ్యామితీయ భావనలు, 2D 3D నిర్మాణాలు, లేదా ఈ చుట్టుకొలత వైశాల్యం, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంది. అంటే సో ఇవి మనం బాగా నేర్చుకున్నట్లయితే, వీటి మీద దృష్టి పెట్టినట్లయితే మనం మిగతా చాప్టర్స్ అన్నీ ఈజీగా ఉంటుందన్నమాట. సో మీకు కాన్సెప్ట్ వైజ్ మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను కాన్సెప్ట్ వైజ్ చెప్పిన వీడియోస్ బాగా చూడండి, మీకు అక్కడ చాలా క్లియర్గా బాగా అర్థమవుతుంది. ఇది చాప్టర్ వైజ్ కాబట్టి మనం ఒక చాప్టర్ను పూర్తిగా నేర్చుకుంటాం. ఇక్కడ ఒక చాప్టర్ పూర్తిగా నేర్చుకోం. ఇక్కడ నెంబర్స్ సంఖ్యలు అంటే ఏంటి అంటే ఇక్కడ కొంత నేర్పుతాడు, 7th క్లాస్లో వచ్చి కొంత నేర్పుతాడు. సో ఇలా వెళ్తుంది. కానీ నేను ఏం చేశానంటే సంఖ్యలు అంటే 6th 7th 8th 9th 10th ఏమి ఇచ్చాడు అనేది అక్కడ నేను సంఖ్యల గురించి అక్కడ నేను కాన్సెప్ట్ వైజ్ నేర్పినమాట. అలాగే కాసాగు అంటే 3rd 4th 5th నుంచి 10th క్లాస్ వరకు కాసాగు అంటే ఏంటి, ఏ సమస్యలు వస్తాయని చెప్పి నేను కాన్సెప్ట్ వైజ్ వీడియోస్ కూడా చేశాను, అవి కూడా చూడండి. ఇది చాప్టర్ వైజ్ వీడియోస్ కాబట్టి మీరు చాప్టర్ వైజ్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. 2 చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది, బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం. నంబర్స్ ఆల్ అరౌండ్ అవర్స్, ఇది మనకి ఫేస్ షీట్ అన్నమాట. ఇది మనం ఈ కంటెంట్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ చూడండి, కంటెంట్ ఐటమ్స్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ 1.1 పరిచయం, వాడు ఏంటంటే పరిచయం. అదేవిధంగా 1.2 కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్, సంఖ్యలను పోల్చడం. 1.3 మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్, సంఖ్యలు రాసే పద్ధతి. అది నెక్స్ట్ 1.4 భారతీయ మరియు అంతర్జాతీయ నెంబర్ సిస్టమ్ గురించి, మన సంఖ్యా వ్యవస్థ గురించి మనం నేర్చుకుంటాం 1.4లో. నెక్స్ట్ 1.5లో పెద్ద సంఖ్యలు నిత్య జీవితంలో ఉపయోగించే పెద్ద సంఖ్యలు 1.5 అన్నమాట. నెక్స్ట్ 1.6 అంచనా వేయడం, రౌండింగ్ చేయడం, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే సవరించడం. ఇలాగ మనకి 1.6 అంటే మనకి 6 కాన్సెప్ట్స్ కింద ఈ నంబర్స్ ఆల్ అరౌండ్ అస్ దాన్ని మనకి విభజించడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ వీడియోలో నేను 1.1 చెప్తాను, పరిచయం గురించి చెప్తాను. నెక్స్ట్ 1.2 సంఖ్యలను పోల్చడం గురించి తర్వాత దాంట్లో చెప్తాను నేను. ఇక్కడ పరిచయం ఏంటంటే 1.1. సరే ఇక్కడ చూడండి, ఒక తాతయ్య పాప గురించి చెప్పడం జరిగింది. సరే ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఇది అంటే పెద్ద నెంబర్స్ ఎక్కడ ఉపయోగిస్తున్నారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ పార్ట్. దీంట్లో పెద్దగా కంటెంట్ ఏం లేదు. పాప తాతయ్యని ప్రశ్నించడం, తాత దానికి జవాబు చెప్పడం జరుగుతుంది. ఇక 1.1 ఇంట్రడక్షన్ దగ్గర నుంచి వచ్చేద్దాం మనం. నంబర్ సిస్టమ్ ఈజ్ బ్యాక్ బోన్ టు మ్యాథమెటిక్స్, సంఖ్యా వ్యవస్థకి వెన్నుముక లాంటిది నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇన్ మెనీ వేస్, అనేక సందర్భాల్లో మనం నంబర్స్ని వాడుతూ ఉంటాం కదా. సో లెట్ us థింక్ వేరియస్ సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ నెంబర్స్. మనం ఏ సందర్భాల్లో ఈ నెంబర్స్ ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాం.
0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆర్ కాల్ డిజిట్స్. వీటిని డిజిట్స్ అంటారని చెప్పి నేను ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. వీటిని డిజిట్స్ అంకెలు అంటారు. ఓకేనా? ఈ 10 ఏమంటారు? అంకెలు అంటారు. నెక్స్ట్, ఆల్ నెంబర్స్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ దీస్ 10 డిజిట్స్. సంఖ్యలన్నీ కూడా ఈ 10 గుర్తులను ఉపయోగించి రాయడం జరుగుతుంది. ఉపోద్ఘాతం. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ టెట్ అనేది డిఎస్సి అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియం ఉంటుందా? అది పెద్ద కన్ఫ్యూజను. సో దానికోసం నేను ఏం చేశానంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం కలిపి చెప్తే బెస్ట్ కదా అని చెప్పి, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలోనే పెడతా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలోనే ఏదైనా టెస్ట్ చేయదలుచుకున్నట్లయితే అప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం కూడా ఉపయోగపడుతుందని తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పడం జరుగుతుంది. సో బోత్ మీడియాకి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి. సంఖ్యా వ్యవస్థ గణితానికి వెన్నెముక. సంఖ్యా వ్యవస్థ గణితానికి వెన్నెముక. ఇది ఒక బిట్టు మనకి ఇక్కడ. డాష్ గణితానికి వెన్నెముక సంఖ్యా వ్యవస్థ. సో ఒక బిట్టు వచ్చింది ఇక్కడ. సంఖ్యలు అనేక రకాలుగా ఉపయోగించబడతాయి మరియు అనేక విధాలుగా మన సంఖ్యలను ఉపయోగించే వివిధ సందర్భాలను మనం ఇప్పుడు చూద్దాం. సరే, ఇక్కడ అదే చెప్పాను నేను. నెంబర్స్ ఆర్ యూజ్ ఇన్ మెనీ డిఫరెంట్ కాంటెక్ట్స్ అండ్ ఇన్ మెనీ వేస్. చాలా సందర్భాల్లో మనం ఈ నెంబర్స్ని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. సరే, మనకి 0 నుంచి 9 వరకు ఉండే వీటిని అంకెలు అంటారు. ఈ 10 అంకెలను ఉపయోగించి అన్ని సంఖ్యలు రాయబడతాయి. మన సంఖ్యలన్నీ కూడా ఈ 10 అంకెలను ఉపయోగించి మనం రాస్తాము. సపోజ్ 756 రాయాలనుకో, మనం 7, 5, 6 తీసుకుని రాస్తాం కదా. 7, 5, 6 తీసుకుని రాస్తాం 756 అని. ఈ విధంగా మనం సంఖ్యలు ఈ అంకెలను ఉపయోగించి రాస్తాం. సో కొన్ని సందర్భాలు వాడు ఇచ్చాడు, ఆ సందర్భాలు ఎటు చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫిల్ విత్ ద అప్రోప్రియేట్ నెంబర్స్ ఇన్ ద టేబుల్ అండ్ రైట్ ఇన్ వర్డ్స్. సో ఇక్కడ చూడండి, నెంబర్స్ ఆఫ్ ప్లానెట్స్, సిచ్యువేషన్ సందర్భం, నెంబర్ ఎన్ని, మనకి నంబర్ ఇన్ వర్డ్స్ అక్షరాల్లో రాయడం ఎలాగా. సరే, ఇక్కడ మనం చూడండి ఒక సందర్భం ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ప్లానెట్స్. మనకి ప్లానెట్స్ ఎన్ని సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఫ్లూటోతో లెక్కేస్తే 9 అంటారు, కానీ ఫ్లూటోని మనం ప్లానెట్గా లెక్కేయట్లేదు కాబట్టి 8. ఓకే, 8 ఇది యు అని రాశారంటే యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం రాశారనమాట. ఓకే, దీన్ని మనం అక్షరాలు ఎలా రాస్తాం? 8, 8. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. క్లాస్ రూమ్లో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ తరగతి గదిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక 25 వేద్దాం. 25. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో మనం 5 రాస్తాం, టెన్స్ ప్లేస్లో 2 ఉంది కదా. 25 అంటే 25. నెక్స్ట్, లెంగ్త్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు సుమారుగా నాకంటే ఏదో అప్రాక్సిమేట్గా చెప్తాం, 972 కిలోమీటర్లు ఉందనుకుందాం. సో 972 అని రాస్తాం. 972. రామానుజన్ నెంబర్ 1729. రామానుజన్ నెంబర్ ఏంటి? 1729. చూడండి, 1729. ఇక్కడ చూడండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని విడదీయడం జరిగింది. అలాగే కాస్ట్ ఆఫ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఇన్ యువర్ సిటీ. మన సిటీలో మామూలుగా 10 గ్రాముల గోల్డ్ యొక్క కాస్ట్ ఎంత? సపోజ్ మనకి ఒక 25,000 ఉందనుకుందాం. 25,000 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఏ న్యూ ట్రాక్టర్ లక్షల్లో ఉంటుంది కాబట్టి చూసారా, ఇక్కడ సందర్భం కూడా మనకి లక్షల్లో ఉంటుంది కాబట్టి వాడు లక్షల్లో వేసి చూపించాడు. ఒక 9,85,475 రూపాయలు అనుకుందాం. సో ఏం చేశాను ఇక్కడ నేను? 9,85,475 రూపాయలు రాశాను. ఓకే, కాస్ట్ ఆఫ్ ఏ న్యూ ట్రాక్టర్. అలాగే సక్సెసర్ ఆఫ్ 9,99,999. సక్సెసర్ అనమాట. సక్సెసర్ అంటే ఏంటి? ఉత్తరదాయిని, పూర్వదాయిని, ఉత్తరదాయిని అంటే తర్వాత నెంబరు.
దీని ఒకటి కలిపితే మనకి సక్సెసర్ వచ్చేస్తుంది. దీని సక్సెసరు అంటే ఎంత అవుతుందంటే 9,99,999. సో దీని సక్సెసర్ ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. సో 10 lakhs అంతే కదా. 9,99,999కి మనం ఒకటి కలిపితే దాని సక్సెసర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏపీ అప్రాక్సిమేట్గా ఏమన్నాడు కాబట్టి ఒక 6 కోట్లు అని వేస్తున్నాను. 6 కోట్లు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి పెద్ద పెద్ద సంఖ్యలన్నీ వాడతాం కాబట్టి వీ హ్యావ్ లెర్న్డ్ దీస్ నెంబర్స్ ఇన్ ప్రీవియస్ క్లాస్. లెట్ us రివైజ్ ద నెంబర్ కాన్సెప్ట్. ఇలాగే మనం నెంబర్స్ గురించి పూర్వ తరగతిలో నేర్చుకున్నాం కాబట్టి వాటి గురించి ఒకసారి మనం రివైజ్ చేద్దామని చెప్పి వాడు ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఇలా అక్షరాలు రాస్తాం. 25, 972, 972, ఇలా మనం కొన్ని అక్షరాలు కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇలాంటి సందర్భాల్లో మనకు ప్లాన్స్ ఎంత అంటే 8 ప్లాన్స్ అంటే మనం ఒక యూనిట్స్ ప్లేస్లో రాసాం. 8ని తీసుకొచ్చి యూనిట్స్ ప్లేస్లో రాయాలి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ 25 ఉన్నారు. 5ని ఏం చేయాలి? యూనిట్స్ ప్లేస్లో రాయాలి. 2ని టెన్స్ ప్లేస్లో రాయాలన్నమాట. ఈ విధంగా మనం రాసుకుంటూ వచ్చామన్నమాట. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్. దీన్ని పరిశీలించండి ఒకసారి. మనకి ఇక్కడ వన్స్ అంటే ఒకట్లు, థౌజండ్స్ అంటే థౌజండ్స్ వేలు, ల్యాక్స్ లక్షలు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 10 lakhs అని కూడా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్రోర్ 10 crores ఇవ్వాలి. ఓకే, ఇది మిస్ అయింది. ఇక్కడ నేను రాస్తున్నాను అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది. సో ఇది 10 lakhs అంటే వీటిని మనం పీరియడ్స్ అంటారు. ఒకట్ల పీరియడు, వేల పీరియడు, లక్షల పీరియడ్లు, కోట్ల పీరియడ్లు అంటారు అన్నమాట. పీరియడ్స్ అంటారు. ఇప్పుడు ఒకట్ల పీరియడ్లో మనకే 3 స్థానాలు ఉంటాయి. ఒకట్ల పీరియడ్లో ఎన్ని స్థానాలు ఉంటాయి? 3 స్థానాలు ఉంటాయి. అవి ఏంటివి? ఒకట్లు, పదులు, వందలు. 3 స్థానాలు ఉంటాయి. వేలు పీరియడ్లో మనకి ఎన్ని ఉన్నాయి స్థానాలు? 2 ఉన్నాయి. 1000, 10,000. అదేవిధంగా లక్షల పీరియడ్స్లో ఏముంటాయి? 1,00,000, 10 లక్షలు. అదేవిధంగా కోట్ల పీరియడ్లో ఏముంటుంది? 1,00,00,000, 10 కోట్లు ఇలా ఉంటుంది అన్నమాట. పీరియడ్స్ అన్నమాట. సో ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. మనకి చూడండి ఒకసారి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు. ఈ వీటిని స్థానాలు అంటారు. వీటిని ఏమంటారు? స్థానాలు. హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం స్థానాలు అన్నమాట. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? కుడివైపు నుంచి మొదలుపెట్టి ఎడమవైపుకి వచ్చాం. ఇలాగా ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకట్ల పీరియడ్లో ఎన్ని స్థానాలు ఉంటాయి? ఒకట్ల పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి. మర్చిపోకూడదు. ఒకట్ల పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి. అదేవిధంగా వేల పీరియడ్లో 2 స్థానాలు ఉంటాయి. అంటే 1000, 10,000. లక్షల పీరియడ్లో 1,00,000, 10 లక్షలు ఉంటుంది. ఓకే, కోటి పీరియడ్లో, కోట్ల పీరియడ్లో ఇది లక్షల పీరియడ్, ఇది కోట్ల పీరియడ్లో 2 స్థానాలు ఉంటాయి. 1,00,00,000, 10 కోట్లు. ఈ విధంగా మనం చూడండి ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకట్లు, పదులు, వందలు. తర్వాత ఇక్కడ కామ పెట్టాలి. అంటే మొదటి 3 స్థానాల అనంతరం ఇక్కడ మనం ముందు ఇక్కడ కామ పెడతాం. తర్వాత నుంచి 2 స్థానాల తర్వాత మనం కామ పెడతాం. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాసే విధానం. సరే, ఇక్కడ ఒకసారి చూడండి. వాడు ఏం చేశాడంటే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2 యూనిట్స్. ఒకట్ల స్థానంలో 2 ఉంది. అప్పుడు 2 యొక్క స్థానం విలువ 2. నెక్స్ట్ ఇక్కడ తర్వాత 23 ఉంది. చూడండి ఒకసారి. 23 ఇది 23 కదా.
23. 23లో 3 ఒకట్ల స్థానంలో ఉంది, 2 పదుల స్థానంలో ఉంది. అప్పుడే దీని యొక్క స్థాన విలువ 2 పదులు 20. 2 పదులు 20. నెక్స్ట్ ఇక్కడ 234 వచ్చింది. ఇక్కడ చూసుకోండి, ఈ 234లో 2 వందల స్థానంలో ఉంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 200. సో 200 అయింది. నెక్స్ట్ ఇది 2345 కదా, అంటే 2 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ 2000 అయింది. నెక్స్ట్ 23456. ఈ నెంబర్ ఎంత? 23456. అంతేనా? 23,456. ఇక 2 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 2 పదులు 20,000 అయింది. నెక్స్ట్ 2,34,567. చూడండి, ఒకట్లు పదులు వందలు, ఇక్కడ కామ పెట్టుకోవాలి మనం. వేలు 10,000, లక్ష 2,34,567. 2,34,567. సో 2 ఈజ్ ఇన్ ద ల్యాక్స్ ప్లేస్. సో ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 2 lakhs. అంతే కదా, 2 లక్షల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 2 లక్షలు అవుతుంది. స్థానం వేరు, స్థాన విలువ వేరు. స్థానం అంటే 2 ఏ స్థానంలో ఉంది, లక్షల స్థానంలో ఉంది అంటాం. దాని యొక్క స్థాన విలువ ఏమిటి అన్నప్పుడు 2 లక్షలు అని రాయాలి. ఇప్పుడు 2 ఏ స్థానంలో ఉంది, 2 డాష్ స్థానంలో ఉంది అంటే లక్షల స్థానంలో ఉంది అని రాయాలి. స్థాన విలువ ఎంత, 2 యొక్క స్థాన విలువ ఎంత అంటే 2 లక్షలు అని రాస్తాం. ఒకసారి చూడండి, ఈ 2 ఏమైంది, మొదట యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని యొక్క స్థానం విలువ 2. అదే పదుల స్థానంలోకి వెళ్ళింది 2 పదులు 20. అదే 100 స్థానంలోకి వెళ్ళింది 200 అయింది. అదే వేల స్థానంలోకి వెళ్ళింది 2000 అయింది. 10,000 స్థానంలోకి వెళ్ళింది 20,000 అయింది. లక్షల స్థానంలోకి వెళ్ళింది 2 లక్షలు అయింది. 10 లక్షల స్థానంలోకి వెళ్తే 2 పదులు 20 లక్షలు అవుతుంది. కోట్ల స్థానంలోకి వెళ్తే 2 కోట్లు అవుతుంది. 10 కోట్ల స్థానంలోకి వెళ్తే 20 కోట్లు అవుతుంది. సో ఇలాగ మన యొక్క స్థాన విలువ ఏమవుతుందంటే ఎడమవైపుకి వెళ్ళే కొద్ది కుడివైపు నుంచి 10 రెట్లు పెరుగుతుంది. ద వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ఏ నెంబర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్లేస్ వాల్యూ ఇన్ ద నెంబర్. సరే, ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. ద వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ఏ నెంబర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద నెంబర్. సో ఒక సంఖ్యలోని ప్రతి అంకె యొక్క విలువ ఆ సంఖ్యలోని స్థానాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా, ఒక అంకె యొక్క విలువ ఆ సంఖ్యలోని స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక సంఖ్యలో ప్రతి అంకె యొక్క విలువ, అంకె యొక్క విలువ అది ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది. సపోజు 2 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 23 తీసుకోండి. ఇక్కడ ఇది ఒకట్లు పదులు. 3 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత అయింది? దీని విలువ 3 అయింది. 2 పదుల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత అయింది? 2 పదులు 20 అయింది. 20 + 3 23. సో 2 పదులు ప్లస్ 3 ఒకట్లు అంటే 23లో ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని ఒకట్లు ఉన్నాయి అంటే 2 పదులు ఉన్నాయి, 3 ఒకట్లు ఉన్నాయి. కుడి నుంచి ఎడమకు ముందుకు సాగినప్పుడు స్థాన విలువ 10 రెట్లు పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హిస్టారికల్ నోట్. ఇది కూడా మనం కవర్ చేసుకుందాం. హూ ఇన్వెంటెడ్ జీరో? జీరోని కనిపెట్టింది ఎవరు? ఒకసారి ఇది బక్షాలి మాన్యుస్క్రిప్ట్. ఇది ఒకసారి చూడండి. ఇందులో మనకి డాట్స్ రూపంలో కనబడుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే డాట్స్ రూపంలో జీరో కనబడుతుంది అన్నమాట. అంటే జీరోని కనిపెట్టింది ఎవరు? హిస్టారికల్ నోట్. హూ ఇన్వెంటెడ్ జీరో? ఇండియన్స్. ద యాన్షియంట్ ఇండియన్ బక్షాలి మాన్యుస్క్రిప్ట్ containing the world's oldest recorded origin of the zero symbol we use today represented as dots. అందులో మనకి డాట్స్ రూపంలో చూపించడం జరిగింది. ఇలా డాట్స్ రూపంలో చూపించడం జరిగింది. ఇది సున్నా. సున్నాని ఎవరు కనిపెట్టారు? ఇండియన్సే కనిపెట్టారు. సున్నా కనిపెట్టిన తర్వాత మాత్రమే మరి సంఖ్యా వ్యవస్థలో కానీ లేకపోతే ఈ సంఖ్యలకు సంబంధించిన మొత్తం గణితానికి సంబంధించిన అనేక అంశాలన్నీ కూడా విలువలోకి వచ్చినాయి. సో మనం సున్నా కనిపెట్టిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయన్నమాట. సో నేడు మనం ఉపయోగిస్తున్న సున్నా ప్రపంచంలో అత్యంత పురాతన రికార్డు చేయబడ్డ మూలం కలిగిన భారతీయ బక్షాలి రాతప్రతిలో మనం చుక్కలుగా పేర్కొంటారు. అంటే అతి పురాతనమైన మాన్యుస్క్రిప్ట్ అన్నమాట ఇది. ఈ మాన్యుస్క్రిప్ట్ మనం చేతితో రాసిన ఈ బక్షాలి మాన్యుస్క్రిప్ట్లో ఇది సున్నా గురించి, వినియోగం గురించి అక్కడ ప్రస్తావన ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది మర్చిపోకూడదు.
బక్షాలి రాతపత్రిలో సున్నాను ఏ విధంగా చూపించారు? చుక్కలుగా చూపించారు. ఏ రాతపత్రిలో సున్నా గురించి ప్రస్తావన ఉంది అని వస్తుంది. బక్షాలి రాతపత్రి, మర్చిపోకూడదు. బక్షాలి రాతపత్రి అది పురాతనమైనదన్నమాట. అది ఇండియన్ అన్నది, మన భారతదేశంలోదే. ఓకే, నెక్స్ట్ కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్. టు కంపేర్ అండ్ ఆర్డర్ ఆఫ్ నంబర్స్, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ 1.2 సంబంధించింది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.